नरेंद्र मोदी का जमाना है, सब सुधर के रहो। సిమ్మి ప్లస్ పిఎఫ్ఐ కి అడ్డా ఇది జగిత్యాలు. ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే, వీడు వచ్చినోడు వీడు అట్లే ఉన్నాడు, అవినీతి పరుడే. ఉగ్రవాద జగిత్యాలు ఉగ్రవాద గడ్డ చేసుకుంటారా ఏంది మీరు? పిఎఫ్ఐకి గడ్డ ఆల్రెడీ ఉన్నది. ఇది ఇవాళ జీవన్ రెడ్డి గారు హిందూ మతానికి హిందువులకి అందరికి చాలా డేంజరస్ గా మారుతా ఉన్నాడు. పాపం మంచోడేమో అనుకుంటాం, కానీ తుర్కోల టోపీ పెట్టిండు, ఉగ్రవాదులతో కలిసిండు. హిందువుల మీద ఎంత కసి ఉన్నదో మనం అందరం కళ్ళతో చూసినాం. చెప్పిండు రాహుల్ గాంధీ అంటే గాంధీ ఎక్కడికి వచ్చింది? మీ తాత పేరు ఫెరోజ్ జహాంగీర్, మీ తాత పేరు ఫెరోజ్ జహాంగీర్, ఇందిరా మొగుడు పేరు జహాంగీర్ మానవాడు గాంధీ ఎట్లయితాడు? పోలింగ్ బూత్ల బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి. బుర్కా లేకుండా ఒక్క ఓటు వేయించేది లేదు. కాబట్టి జగిత్యాల గడ్డ ఉద్యమాల అడ్డ. ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా జూన్ 4 లోపల చేసుకోరు. జూన్ 4 తర్వాత నరేంద్ర మోడీ చేసుకొని ఏడు. నరేంద్ర మోదీ కా జమానా హై, సబ్ సుధర్ కే రహో. ఇది నేను జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఇప్పటికి 4 సార్లు వచ్చిన జగిత్యాలకి ఎన్నికలు డిక్లేర్ అయినాక ఏమి మీడియా మిత్రులు మీరు అడిగినరా? నేను అడిగినరా? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది స్టాండు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది స్టాండు? ఎన్ఆర్సీ మీద ఏంది స్టాండు? జనాభా నియంత్రణ మీద ఏంది స్టాండు? ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేస్తున్నాడు. ఉగ్రవాద జగిత్యాలు ఉగ్రవాద గడ్డ చేసుకుంటారా ఏంది మీరు? పిఎఫ్ఐకి గడ్డ ఆల్రెడీ ఉన్నది. ఇది బెంగళూరులో బాంబు వెళ్తే మొన్న పోయిన నెల దాని మూలాలు జగిత్యాలు వెళ్తున్నాయి. ఏం చేయదలుచుకున్నారు జగిత్యాలు ప్రజలందరూ? మీ అందరూ తెలివైన వాళ్ళే, మనం ఓడగొట్టిరు అసెంబ్లీలో. కానీ మళ్ళా సర్వేలని జగిత్యాల గుడ్డుసున్నానే ఉన్న జీవన్ రెడ్డికి. అందుకని వాళ్ళు ఏడ్చిరట. ఆయననేమో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా 10 ఏళ్ళలో తిరుగుతున్నాడు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకండి ఏడిపోయిందుకండి? మీరు జవాబు ఇవ్వండి. హిందువులకి పౌరసత్వం ఎందుకు ఇస్తలేరు? హిందువులు ఏడుస్తున్నారు కదా. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డని పొడిచేసిడు తుర్కోడు, ప్రేమించలేదని. ఢిల్లీలో ఒక అమ్మాయిని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని మత మార్పిడి చేసుకోమంటే ఆమె చేసుకోనంటే 30 ముక్కలు కోసిండు. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ అయిన జాగల రోజు హిందూ అందంగా ఉన్న హిందూ అమ్మాయిని తీసుకుపోవాలి. ఆడ తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్లో రోజు రేపులు చేయాలి, పొద్దున పంపాలి. ఇది భారతదేశంలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది. సెక్యులర్ పేరు మీద దొంగ పార్టీలు రాజ్యం వెళ్తున్న రాష్ట్రాలలో ఇదే జరుగుతున్నది. కాబట్టి జగిత్యాల గడ్డ ఉద్యమాల అడ్డ. ఈ గడ్డ మీద ఈ జీవన్ రెడ్డి గారు రామన్న గోపన్న చంపినోడిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. మధుసూదన్ గౌడ్ని చంపినోడిని ఇంట్లో తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు. అంటే ఆయన చరిత్రనే హిందువులకి వ్యతిరేకంగా చరిత్ర అయినది. ఇది నేను చెప్పేది కాదు, మీరందరూ చూసిన చరిత్రనే ఇది. నిన్నగాక మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులకి పౌరసత్వం ఇచ్చే బిల్లుకి వ్యతిరేకం మొత్తం ఉగ్రవాదులతో కలిసి, ఉగ్రవాదులు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఉగ్రవాదులు వాళ్ళు పిఎఫ్ఐకి, సిమ్మి లాంటి, తాలిబాన్ లాంటి, ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనకి వ్యతిరేకం, వాళ్ళ నరాన హిందువులకి హిందుత్వానికి వ్యతిరేకం ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ, నేను కాదు నరేంద్ర మోడీ అన్నాడు నిన్న, నాకు 400 సీట్లు ఇవ్వండి అమ్మా, లేకపోతే ఈ కాంగ్రెస్ వాడు అయోధ్యల రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తాడు అన్నారు. నరేంద్ర మోడీ అన్నాడు జాగ్రత్తగా ఉండాలి హిందువులందరూ. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం ఏమాత్రం ఆదరించినా మన హిందుత్వాన్ని నాశనం చేస్తారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద
ఉగ్రవాదులతో కలిసి ధర్నాలు చేసిండ్రు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మే 13 నాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేరు. మే 14 నాడు మళ్ళీ మీ నిజ స్వరూపం మళ్ళీ జగిత్యాలు చూస్తారు. మే 14 నాడు మళ్ళా ఉగ్రవాదులకి మీరు కాపు కాస్తారు. ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తాలిబాన్కి అడ్డా చేయదలుచుకున్నది. ఎంత కమ్ముతారో చెప్పండి, రేటు బహిర్గతం చేయండి. నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపిస్తా నేను. వీళ్ళు బహిర్గతం చేయరు. దాని మీద అవినీతి చేద్దామని కూర్చుంటారు. వచ్చినోడిని ఎవరనియరు, వచ్చినోడిని పని చేయనియరు. ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే, వీడు వచ్చినోడు వీడు అట్లే ఉన్నాడు, అవినీతి పరుడే. అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం. ఇక నేను చెప్తాను, అతి జాగ్రత్తగా ఉండండి హిందువులారా, అతి జాగ్రత్తగా ఉండండి. జీవన్ రెడ్డి గారి చరిత్ర మనకు తెలిసింది. ఇదే జగిత్యాల గడ్డ మీద తుర్కోల టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం వ్యతిరేకంగా కొట్లాడిండు. తుర్కోళ్ళకి పౌరసత్వం ఇయ్యాలని కొట్లాడిండు. బంగ్లాదేశ్ రోహింగ్యాలకి ఇద్దరికి యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దని కొట్లాడిండు. కశ్మీర్ ఆర్టికల్ 370 తీసేసుడికి వ్యతిరేకంగా కొట్లాడిండు. ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా కొట్లాడిండు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగిందంటే ఉగ్రవాద సంస్థ సిమ్మి ఇస్లామిక్ ISIS తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ, తాలిబాన్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ సిమ్మి ప్లస్ PFIకి అడ్డా ఇది జగిత్యాలు. ఉగ్రవాద సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా. దయచేసి యాది పెట్టుకోండి, ఇక్కడ మనము ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక. మనము హిందువులకి పౌరసత్వం ఇచ్చుకోవాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళకి, అక్కడి నుంచి వచ్చిన తుర్కోలని బయటికి పంపాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి. జనాభా నియంత్రణ చేసుకోవాలి. ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి. తుర్కోడైనా తెలుగోడైనా ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి. వాళ్ళు నలుగురు 40 మందిని కనుడు కాదు, జనాభా నియంత్రణ చేయాలి. ఇది హిందూ రాష్ట్రం, ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి ఇవాళ శాంతియుతంగా ఉన్నాయి. ఒక మొగుడు ఒక పిల్లమంటే చూడు ఎంత సంతోషపడుతుంది. నేను చెప్తా ఉన్నా, ముస్లిం మహిళలకి మీరు ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు ఎంత సంతోషపడ్డారు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి 10 ఎక్కువ సంతోషపడతారు. పొద్దున మీ మొగుడు ఇంట్లోకి వెళ్ళి పోతే రాత్రి నీ దగ్గరికి రావాలి. మళ్ళా 2వ పిల్లం, 3వ పిల్లం, 4వ పిల్లం ఉండదు. ఎవడన్నా పెళ్లి చేసుకోవాలన్నా జూన్ 4 లోపల చేసుకోర్రి. జూన్ 4 తర్వాత నరేంద్ర మోడీ చేసుకొని ఏడు ఏక్ మియాకు ఏకీ బీవీ. దూసరి జగిత్యాలను మనం కానియద్దు, నిజామాబాద్ పార్లమెంటు కానియద్దు, తెలంగాణని కానియద్దు. భారతదేశాన్ని మనం కాపాడుకోవాలా, మన ధర్మాన్ని కాపాడుకోవాలా. ఇలా NRA సోదరులు జగిత్యాలకు వెళ్ళి ఉంటారు. ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు గల్ఫ్ పోవడం తిరుగుతున్నారు. వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు లేదు. ఈయన రాష్ట్రంలో చెప్తున్నారు. రాష్ట్రం బోర్డు ఇచ్చేది ఉంటే నీకు జాతీయ ఎలక్షన్కి ఓట్లేంటికి అడుగుతున్నావు. చెరుకు ఫ్యాక్టరీలు తెరివేనికి లోక్సభ ఎన్నికలతో ఏం పని? నీ రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని మళ్ళా మభ్య పెడుతున్నారు రైతుల్ని, మళ్ళా NRA సోదరులను మభ్య పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎటువంటి సేవలు చేస్తుందో ఇండియన్ పీపుల్ ఫోరం మీద నేను గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నా. అక్కడ డాక్టర్లు, లాయర్లు కరోనా సమయంలో ఫ్లైట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ సేవలు అందించింది మన ప్రవాస భారతీయులకి. ఇవాళ జీవన్ రెడ్డి గారు హిందూ మతానికి, హిందువులకి అందరికీ చాలా డేంజరస్ గా మారుతా ఉన్నాడు. ఆయనను చూస్తే సౌమ్యంగా ఉంటాడు, ఆయనను చూస్తే ఏం తెలియదు పాప మంచోడేమో అనుకుంటాం. కానీ తుర్కోల టోపీ పెట్టిండు, ఉగ్రవాదులతో కలిసిండు. హిందువుల మీద ఎంత కసి ఉన్నదో
మనం అందరం కళ్ళతోటి చూసినాం. ఏందమ్మా రెడ్డి గారు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సి 370 ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం అట. అలా పార్టీ విధానం ఏంది? మరి అలా పార్టీ విధానం ఏంది చెప్పిండు రాహుల్ గాంధీ అంట. గాంధీ ఎక్కడికి వచ్చింది పే? మీ తాత పేరు ఫెరోజ్ జహాంగీర్. మీ తాత పేరు ఫెరోజ్ జహాంగీర్. ఇందిరా మొగుడు పేరు జహాంగీర్ మానవాడు. గాంధీ ఎట్లయితాడు? గాంధీ ఎట్లయితాడు? జహాంగీర్ మానవాడు. మభ్య పెడుతున్నారు భారతీయులందరినీ. మనం అమాయకంగా ఉంటున్నాం. మీ పార్టీ స్టాండ్, ఇలా పార్టీ స్టాండ్ 370కి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ స్టాండ్ సిఐకి వ్యతిరేకంగా ఓటేసింది. ఇలా పార్టీ ఎన్ఆర్సీకి వ్యతిరేకం పార్లమెంట్ చెప్పింది. కాబట్టి జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకం. హిందువులకి వ్యతిరేకం జీవన్ రెడ్డి అని ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి వయసైంది, ఆయన చేసే పనులేంది, ఉగ్రవాదుల సంస్థలతోటి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఏంది? భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం. కమలం పువ్వు కోటేద్దాం. మన పోలింగ్ ఏజెంట్లు, మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా, లోపట బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు, పోలింగ్ బూత్ల బుర్కా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి. చుట్టూ మీదకి వెళ్ళి ముఖం మీదకి వెళ్ళి బుర్కా తీయాలి. వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది. పరదా సాటుకు పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చూపెట్టాలి. బుర్కా తీయకుండా ఒక్క ఓటు వేయించేది లేదు. బుర్కా తీయకుండా. ఎవడు రోహింగ్యాకి వెళ్ళి వచ్చి పాడేండు, ఎవరు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి పాడేండు, ఎట్లా తెలుస్తుంది మనకు బుర్కాలు వేస్తే? బుర్కా అది రూల్. అది నేను చెప్తున్నది కాదు, అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఒక్క బుర్కా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు. స్ట్రిక్ట్ గా ఉండాలి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా. హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్. ఈ రానున్న మే 13 ఎలక్షన్ అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.